ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇటువంటి ఆకులున్న చెట్ల దగ్గర మాత్రం జర జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే గడిచిన నెలలో పడిన వర్షాలకి, అదేవిధంగా గాలులకి, కేవలం 5 నిమిషాల గాలి కూడా ఈ చెట్లు మొత్తం కూలిపోయి దాని మీద కార్ల మీద పడి మొత్తం ధ్వంసం అయ్యే పరిస్థితి. బైకులు ఈ చెట్ల కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోయే పరిస్థితి, అదేవిధంగా ధ్వంసం అయ్యే పరిస్థితి. ఎందువల్లంటే ఈ చెట్టు యొక్క సారం కూడా తక్కువ ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. మనం చూస్తున్నాం, వేళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఈ చెట్టు యొక్క వేళ్ళు కూడా ఇంకా భూమి పైకే ఉంటాయి. ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఈ వర్షం నీరంతా ఇంకిపోయి ఈ వేళ్ళు కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి. ఈ చెట్టు వేళ్ళు, దాంతో పట్టు ఉండదు. ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఈ వర్షం వచ్చిన తర్వాత ఈ మొత్తం మట్టి నానిపోయి వేళ్ళంతా లూజ్ అవడంతో ఎప్పుడైతే అప్పుడు గాలి వేసిందో, వర్షం వచ్చిన తర్వాత గాలి వేసిందో, తక్కువ గాలికి కూడా ఇవి అమాంతం చెట్టు మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి చెట్లు మొన్న అయితే చాలా ఇలాంటి చెట్లే మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇలాంటి చెట్లే మొన్న కూలిపోయే పరిస్థితి. కార్లు, బైకులు చాలా ధ్వంసమయ్యాయి. ఎందువల్లంటే ఇది అంత బలంగా ఉండదని చెప్పి తెలుస్తుంది. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా చెట్లు కూలిపోయాయి. ఆ చెట్లు కూలిపోయినప్పుడు త్వరగా ఎదగడం కోసం కొంతమంది ఇలాంటి చెట్లను అయితే సెలెక్ట్ చేశారు. ఎందువల్లంటే పచ్చదనంతో త్వరగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ చెట్లని సెలెక్ట్ చేయడంతో అప్పుడైతే త్వరగా ఎదిగాయి, కానీ చిన్న చిన్న గాలులకే ఇవి నేలకు ఒదిగే పరిస్థితి. అందువల్ల ఇలాంటి ఆకులున్న చెట్లు ఇదొక రకం, సేమ్ ఇలాంటి ఆకే వేరే రకం ఉంటుంది. మొన్న జరిగిన ఈ గాలులకు మాత్రం కూలిపోయే చెట్లలో ఇలాంటి ఆకులున్న చెట్లు ఎక్కువ కూలిపోయాయి. కాబట్టి ఇకపై గాలులు వేస్తున్నప్పుడు, తుఫాను హెచ్చరికలు ఉన్నప్పుడు ఇటువంటి చెట్ల కింద అయితే బండ్లు పెట్టుకోవద్దు, అదేవిధంగా కార్లు పెట్టవద్దు. అదే రకంగా జనాలు కూడా ఇలాంటి చెట్ల కింద నిలబడకూడదు. మేము మీకు చూపిస్తున్న విజువల్లో చాలా చూడొచ్చు. ప్రతి చెట్టు కూడా కారు ధ్వంసమైనవి, ఇవన్నీ మీకు విజువల్లో చూపిస్తున్నాము. ఇలాంటి చెట్లే కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ చెట్టు ఆకునైతే మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న గాలులకే ఇవి పడిపోయే పరిస్థితి. ఈ చెట్ల ద్వారా కింద నీడ ఉంటుందని చెప్పి పెట్టుకుంటాము. ఓకే, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒక వర్షాలు వచ్చి గాలు వచ్చినప్పుడు మాత్రం ఈ చెట్ల కింద మాత్రం బళ్ళు, కార్లు మాత్రం పెట్టుకోవచ్చు. అదేవిధంగా జనాలు కూడా నిలబడచ్చు. పొరపాటున నిలబడినట్లయితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందే మీకు హెచ్చరిస్తున్నాము. ఎందువల్లంటే మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం ఎలా ఎక్కువగా పడే చెట్లు ఏవంటి అనేది. తక్కువ గాలికే ఇవి కూలిపోయే పరిస్థితి. మీకు కారణం కూడా ఆల్రెడీ చెప్పాను. వేళ్ళు ఇవి బలంగా ఉండవు, భూమిలోకి ఉండవు. కాబట్టి ఎప్పుడైతే వర్షం వచ్చి నానిందో కొంచెం గాలి దానికి తోడైతే పడిపోయే పరిస్థితి. అందువల్ల అందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.